రేపు జరగబోయే తెలంగాణ బంద్‌ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనాభా మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకెళ్లాలని, ఈ 42% రిజర్వేషన్లకు ఇవ్వాల్సిన మా వాటా మాకు దక్కేంతవరకు ఎంతకైనా పోరాడదాం. దేనికైనా సిద్ధం కావాల్సిందే. ఇప్పటికైనా జనాభా శాతంలో ఉన్న బీసీలు 42% ఉన్న కంటే ఎక్కువ ఉన్నా సరే ఇప్పటికైనా సరే రాజ్యాధికారంలో మాకంటూ ఒక భాగం, మాకంటూ ఒక వాటా కంపల్సరీ ఇవ్వాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే రేపు జరగబోయే బంద్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు పాల్గొని భారీ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్పిన మాట కాదు, ఇది గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటనే. ఆ మాటను మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వినండి. అందరికంటే ఫస్ట్ ముదిరాజులు, నెక్స్ట్ యాదవులు, తర్వాత గౌరవ కాపులు, పద్మశాలీలు, హైయెస్ట్ ముదిరాజు. అంతవరకు మార్క్ మై వర్డ్. సెకండ్ ఎవరు వస్తారు, థర్డ్ ఎవరు వస్తారు, ఫోర్త్ ఎవరు వస్తారు అన్నట్టు కొంచెం లెక్కలలో మనం ఉండొచ్చు. కానీ బీసీ కమ్యూనిటీలో హైయెస్ట్ నెంబర్ ఉండేది వాళ్ళు. చాలా ఫెరోషియస్ కమ్యూనిటీ వాళ్ళు. చాలా విన్నారు కదా. గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు, హైయెస్ట్ క్యాస్ట్ అనేది ముదిరాజు, 60 లక్షల మంది జనాభా ఉన్నది హైయెస్ట్ అని అతనే చెప్పారు. కనుక ఈసారి ఈ బంద్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క ముదిరాజులు ముందడుగు వేస్తే దాని కింద ఉన్న కులాలు, ఉపకులాలు, సాకలి, మంగరి, ఉప్పరి, కమ్మరి చాలామంది కులాలు ఐక్యమై ముందుకు వస్తాయి. కనుక హైయెస్ట్గా ఇందులో ముదిరాజులు చాలా వరకు బలంగా చేరి బలంగా బల ప్రదర్శన చేయాల్సిన అంత అవసరం ఉంది. కనుక ప్రతి ఒక్క ముదిరాజులు సాకలి, మంగలి, కుమ్మరి, సాగరి, ఉప్పరి ప్రతి ఒక్కరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక దయచేసి రేపు జరగబోయే బంద్కి ప్రతి ఒక్క పాఠశాల కానీ, ప్రతి ఒక్క విద్యాలయాలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, ప్రతి ఒక్కటి బంద్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక మీరందరూ దయచేసి ప్రతి ఒక్కరు బీసీ అనుకున్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి రేపు బంద్ పిలుపునివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అవతల చాలా వాళ్ళు 0.6% ఉన్నా మా చేతుల మేము పెడితే కానీ మీకు భిక్ష లేదని మాటలు మాట్లాడుతున్నారు. కనుక రేపు బీసీలమంతా ఐక్యమై రోడ్డు మీద కనిపిస్తే ఇలాంటి మాటలు కానీ, ఇలాంటి ధోరణి కానీ మనం ఇంకోసారి రాదని కోరుకుంటున్నాను. కనుక ఒకసారి మన బల ప్రదర్శన కంపల్సరీ చూపించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మీరు చేయకపోయేసరికి రేపు రాబోయే తరానికి ఇట్లా మీరు దిక్సూచిలాగా కనిపించకపోవచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయత్నమే రేపు రాబోయే భవిష్యత్తుకి పునాదిలాగా నిలబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను మీ యాది ముదిరాజ్. జై హింద్, జై భారత్.